హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, ఫిష్ అండ్ మామిడికాయతో ఒక మంచి రెసిపీ చేద్దామని చెప్పేసి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. కాల్చి మిక్సీ పట్టుకున్న ఆనియన్ అన్నమాట. ఇంకా ఏవైతే మన ఫిష్ పీసెస్ ఉన్నాయో వాటికి కారం, పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కాసేపు పక్కన పెట్టేశాను. ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ మన ఆవాలు అవి కొంచెం చిటపటలాడాక మనం ఏదైతే కాల్చి మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉందో అదైతే వేసుకున్నాను. దాన్ని కొంచెం సేపు అట్లా వేగించేసి కరివేపాకు ఉంది కదా, కరివేపాకు కూడా వేసేసాను అన్నమాట. ఇంక ఇవన్నీ కొంచెం కొంచెం అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే నేను తీసుకున్న చిన్న టమాటా ఉందో దాన్ని కూడా వేసి మొత్తం మెత్తగా అయిపోయేదాకా మగ్గించాను. అది మగ్గిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసి మనం ఆల్రెడీ ముందే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ గుజ్జు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని దాంట్లో మన మామిడికాయ ముక్కలు అండ్ ఫిష్ ముక్కలు అయితే వేసాను అన్నమాట. కానీ ఉడుకుతున్నంతసేపు భలే మంచి స్మెల్ వచ్చింది అబ్బా, నిజం చెప్తున్నా. ఫిష్ ఉడకడానికి ఎంతో టైం అయితే పట్టదు, ఎక్కువసేపు ఉడికిస్తే విరిగిపోతుంది అన్నమాట ముక్క. ఒక 10 మినిట్స్ అట్లా గ్యాస్ మీదనైతే పెట్టేసి మరిగిచ్చేసాను. తర్వాత చూడండి ఎంత మంచి మన యమ్మీ యమ్మీ ఫిష్ అండ్ మ్యాంగో కర్రీ అయితే రెడీ అయిపోతుందో. మన ఏదైతే ఆ గ్రేవీ ఉందో అది కొంచెం చిక్కబడ్డాక ఇంకా పైన కొంచెం మన కొత్తిమీర అయితే వేసి స్టవ్ అయితే స్టాప్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో అసలు కర్రీ. నాకైతే భలే మంచిగా అనిపించింది. టేస్ట్ ఏంటి అసలు మా హస్బెండ్ నా కొడుకు ఇచ్చిన ట్విస్ట్ ఏంటో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.